కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద రియల్ ఎస్టేట్ వ్యాపారి అని ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఒక విషయం, యాక్చువల్గా మీరు చెప్పినటువంటి ఉప్పల్ కావచ్చు, బాలనగర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో వాటిని మీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం 4 నెలల ముందే వాళ్ళకి జీవో ఇష్యూ చేసి మీరు అమ్ముకోవచ్చని చెప్పి ఒక జీవో ఇష్యూ చేసి మీరు వెళ్ళడం జరిగింది. దాన్ని ఇవాళ మీరు కావాలని 5 లక్షల కోట్ల కుంభకోణం అని ఒక ముఖ్యమంత్రి గారి మీద అవాస్తవమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదు సంజయ్. మీకు అధికారం పోయిందన్న అసూయ అక్కస్తోటి కల్వకుంట్లోళ్ళు ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ కుంభకోణం చేసిందంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కుంభకోణం చేసిందంటే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు గతంలో పాస్పోర్టు ఏదైతే విదేశాలకు పంపే దానిలో ఏజెంట్గా పనిచేసిండు. మరి దాన్ని బ్రోకర్ అంటారా ఏమంటారో సంజయ్ గారు చెప్పాలి. పాస్పోర్ట్ ఏజెంట్ను బ్రోకర్ అంటారా ఏజెంట్ అంటారా అన్నది సంజయ్ గారు చెప్పాలి. కేసీఆర్ గారు గతంలో చేసింది. ఇవాళ అసొంటోడు ఇవాళ ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఏ విధంగా సంపాదించారో మీరు చెప్పాలి. మీ తండ్రి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు కిసాన్ నగర్ భూములు కావచ్చు, పుడూరు భూములు 10 కోట్ల విలువ చేసే భూములను ₹1 కోటి పైచిలకు అమ్మడం జరిగింది. మరి సంజయ్ ఆ రోజు నీకు నోరెందుకు మెదపలేదు? మీరు చేస్తే నిజాయితీగా ఎందుకు ఈ విధంగా మాట్లాడు? ఉట్టిగా లేనిపోని అభాండాలు ఏదో ఎస్ఆర్ కొరుట్లలో ఎంత ఉన్నది, జగిత్యాలు ఎంత ఉన్నది, దీనికి గింత అవుతుంది. నువ్వు నీ చెప్పే మాటలనే ఉంది కదా, చంద్రబాబు 90 పైసలు ఇస్తుందని మాట్లాడు. ఇవాళ మీరు చేయించిన జీవోని వాళ్ళే అమ్ముకోవచ్చని ఇచ్చిన జీవోల్ని 4 ఏళ్ళ కింద మీరు ప్రభుత్వం పోయే ముందు ఇచ్చిన జీవోల్ని రేవంత్ రెడ్డి గారు 30% అని చెప్పండి అంటుండ్రు. కాబట్టి మీరు మరి 90 పైసలు 30%, 90 పైసలు ఎక్కువనా 30% ఎక్కువనా? అవునయ్యా, ఒక ఇండస్ట్రీ కావాలంటే, పరిశ్రమలు కావాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలంటే ప్రోత్సాహాలు వేయాల్సిన అవసరం ఉంది కదా. నువ్వే మాట్లాడుతావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రియల్ ఎస్టేట్ పడిపోయిందని మళ్ళీ నువ్వే ఏం చెప్తావు? కూకాపేట్ల మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100 కోట్లకు పోయింది, ఇప్పుడు 177 కోట్లకు పోయిందంట. అంటే నువ్వు చెప్పే విధానం ఏ విధంగా ఉంది? ఒకటే నువ్వు ప్రెస్ మీట్లా ఒకవైపు ఏమో రియల్ ఎస్టేట్ పడిపోయిందంటావు, ఒకవైపు ఏమో 170 కోట్లకు అమ్ముడు పోయిందని చెప్తావు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు సంజయ్? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మరి కేసీఆర్ చేసింది ఏంటి? రియల్ ఎస్టేట్ అనేది అనే ముఖ్యమంత్రి గారు చెప్పారు ముందే, వ్యాపారం చేసుకుని మేము ఇట్లా ఈ విధంగా ఎదిగినామని చెప్పడం జరిగింది. మరి మీరు పాస్పోర్ట్లు ఏజెంట్గా పనిచేసి ఎంతగానో మీద ఎదిగిరు, బ్రోకర్గా చేసి ఎంతగానో పెరిగిన కేసీఆర్ గారు. ఇప్పుడు కేసీఆర్ కూడా బ్రోకరిజమే చేసిండు కదా. సంజయ్, దీనికి సమాధానం చెప్పు. ఇప్పటికైనా అవాస్తవాలను ప్రచారం చేయకు. 5 లక్షల కోట్లు ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీ అప్పులను కట్టుకుంటూ ఇవాళ రాష్ట్రాన్ని ఏ విధంగా నడుతుందో మీకు తెలుసు. ఎందుకంటే మీరు పుట్టిగానే ఏదో ఒకటి సమస్యను చేసు రాష్ట్రాన్ని అబాస్పాలు చేసే విధంగా మాట్లాడడం జరుగుతుంది. మీకున్న అహంకారం, ఈ అహంకారమే మిమ్మల్ని మొన్న కూడా జూబ్లీ సెలక్షన్లో కర్రగాల్చి వాత పెట్టడం జరిగింది.
రేపు కూడా మళ్ళా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఈ విధంగానే జరుగుతుంది మీ విధంగా అహంకార మాటలు. కాబట్టి జాగ్రత్తగా ఉండి సంజయ్ అని తెలియజేస్తున్నాను.